ఫ్రెండ్స్, ఈ షార్ట్లో అయితే మీకు మా అరుణాచలం ట్రిప్లో పర్ హెడ్ ఎంత ఎక్స్పెన్సెస్ అయిందన్నది చెప్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది. అయితే మేము వైజాగ్ టు కాట్పాడికి వెళ్ళడానికి 2 months బిఫోరే స్లీపర్ బుకింగ్ చేసుకున్నాం అనమాట. అది వచ్చి మాకు పర్ హెడ్ 500 పడ్డది రిజర్వేషను. అక్కడ దిగిన తర్వాత కాట్పాడి జంక్షన్లో దిగేసి అక్కడైతే లోకల్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ అక్కడైతే ఎక్కామన్నమాట. అక్కడి నుంచి కాట్పాడి నుంచి తిరువన్నమలైకి వెళ్ళడానికి ప్యాసింజర్స్ అయితే చాలా ఉంటాయి. అయితే మేము ప్యాసింజర్లు ఎక్కాం. అది వచ్చి మాకు పర్ హెడ్ వచ్చి 25 రూపీస్ అనమాట. దాంట్లో ఎక్కిన తర్వాత అక్కడి నుంచి తిరువన్నమలై స్టేషన్కి దిగాం కదా. దిగిన తర్వాత అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఆటో బుక్ చేసుకున్నాం. అది పర్ హెడ్ వచ్చి 30 రూపీస్ తీసుకున్నాడు ఆటో రెంట్ అయితే. ఆటోలో అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడైతే చాలా రూమ్స్ ఉన్నాయి, కానీ మేము నైట్ స్టే చేయము కాబట్టి మేమైతే రూమ్స్ తీసుకోకుండా లాకర్స్ అయితే తీసుకున్నాం అనమాట. నైట్ స్టే చేస్తే అప్పుడు రూమ్ తీసుకున్న ప్రాబ్లం లేదు. మేము నైట్ స్టే చేయం, జస్ట్ ఫ్రెష్ అవ్వుకొని లగేజ్ అన్నీ ఉంచుకున్నాం అని అయితే తీసుకున్నాం అనమాట లాకర్స్. ఇది మనం నైట్ కూడా స్టే చేయొచ్చు ఇక్కడ. ఇది పర్ హెడ్ వచ్చి 150 రూపీస్ అనమాట. మనకైతే లాకర్ ఇస్తారు, మన బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకున్న తర్వాత మేమైతే అక్కడే ఉన్న హోటల్కి వెళ్ళాం టిఫిన్ తినడానికి. అక్కడ టిఫిన్స్ వచ్చి మనకి 70-80 రూపీస్ ఇలా ఉంటుందన్నమాట మినిమము. దోశ అయితే ఘీ దోశ తీసుకున్నాను కాబట్టి అనేది 100 రూపీస్ అయిందనమాట. ఇదైతే మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు ఏదైనా. మినిమం 70-80 ఉంటుంది. దాని తర్వాత మేము అయితే అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోయాం అనమాట టెంపుల్కి. టెంపుల్ లోపలికి ఎంట్రీ ఫీజు అయితే టికెట్స్ అయితే ఏం లేదనమాట, ఫ్రీ అనమాట. ఎంట్రీ మీకు స్పెషల్ తొందరగా అయిపోవాలి అంటే 50 రూపీస్ దర్శనం కూడా ఉంది, అది తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత గిరి ప్రదర్శన చేయడానికి మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఒక ఆటో వచ్చి 500, పర్ హెడ్ వచ్చి మాకు 100 రూపీస్ పడ్డది. ఇక్కడైతే ఒక 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 ఆటో బుక్ చేసుకుని గిరి ప్రదర్శన అనేది చేసాం. పర్ హెడ్ 100 రూపీస్ పడ్డది. దాని తర్వాత అక్కడి నుంచి మేము లంచ్ చేయడానికి అయితే వచ్చేసాం. లంచ్ వచ్చి మాకు పర్ హెడ్ 120 రూపీస్ ఫుల్ మీల్స్ అనమాట. 120 రూపీస్ తీసుకున్నాడు. అదైతే తిన్నాం. తినిన తర్వాత మేమైతే డైరెక్ట్ మళ్ళీ స్టేషన్కి వచ్చాం అనమాట. స్టేషన్కి రావడానికి వచ్చేటప్పుడు మాకైతే పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నాడు ఆటో టికెట్ అయితే. అక్కడి నుంచి మేమైతే తిరుపతికి వచ్చాం. తిరుపతి ట్రైన్ టికెట్ వచ్చి ప్యాసింజర్లో పర్ హెడ్ 80 రూపీస్. 1 డేకి టోటల్ ఎంత అయింది అన్నది డిస్క్రిప్షన్లో మీరు